వల్లభనేని వంశీ అరెస్టు ఏదైతే ఉందో, రాజకీయ నాయకులు అయినంత మాత్రాన, పదవుల్లో ఉన్నంత మాత్రాన, మా నోటికొచ్చినట్టు మాట్లాడతాం, క్రిమినల్ పాలిటిక్స్ చేస్తాం అనే వాళ్ళకి ఒక హెచ్చరిక లాంటిది. ఎందుకంటే, అసెంబ్లీ అంటే ప్రజలందరూ కూడా ఒక దేవాలయంలాగా భావిస్తారు. ఎందుకంటే, ప్రజలకు సంబంధించిన సంక్షేమం గురించి కానీ, ప్రజల ఈ యొక్క ఆర్థిక స్థితిగతులను నిర్ణయించేది కానీ, పరిపాలనకు సంబంధించిన విషయాలన్నీ అసెంబ్లీలో ప్రస్తావన చేస్తారు. మనం పూర్వం చూసుకున్నట్టయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు అసెంబ్లీని ఒక దేవాలయంగా పరిగణించి ఇప్పటికీ కూడా ప్రధానమంత్రి గారు లాంటి వాళ్ళు గానీ, పార్లమెంట్‌కి వెళ్ళే ముందు నమస్కారం పెట్టుకొని వెళ్తారు. ఎందుకంటే చట్టసభలకి అంత గౌరవం ఉంది. మన భారతదేశ రాజ్యాంగానికి ప్రపంచ దేశాల్లో చాలా ప్రాముఖ్యం ఉంది. చాలా గౌరవం ఉంది. అటువంటి చట్టసభల్ని మీరు గౌరవ సభలని కాస్త మీరు కౌరవ సభలను చేసి, ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చిన విధంగా రాజకీయాలతో కూడా సంబంధం లేని వ్యక్తుల్ని తీసుకొనొచ్చి మహిళల్ని కించపరిచారు. అసెంబ్లీ సాక్షిగా అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి ఎంత నీచంగా మాట్లాడారో అందరూ చూసాం.